ప్రభుత్వం ఎస్మా ప్రయోగించినప్పటికీ తమ ఉద్యమం ఆగదని సమ్మె కొనసాగిస్తామని ఇప్పటికే అంగన్వాడీ వర్కర్లకు సంబంధించిన సంఘాల నేతలు చాలా స్పష్టంగా ప్రకటించడం జరిగింది రవీంద్ర. రైట్ రామకృష్ణ, ఇంకో విషయం చెప్పండి. ముఖ్యంగా అంగన్వాడీలు 26 రోజులుగా చేస్తున్నారు. అలాగే పారిశుద్ధ్య కార్మికులు కూడా ఒక పక్కన వారు కూడా ఆందోళనకు దిగారు ఆంధ్రప్రదేశ్లో. ఇలాంటి క్రమంలో అంగన్వాడీలపై ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ ఎస్మా చట్టంతో వారు ఏమన్నా వెనుదిరుగుతారా? వారి యొక్క ఆందోళనను విరమించే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? రవీంద్ర, ప్రస్తుతమైతే రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్లు చేస్తున్నటువంటి సమ్మె ఎస్మా ప్రయోగం వల్ల వెనక్కి తగ్గే అవకాశాలు ఏవి కనిపించడం లేదు. ఇప్పటికే ఆ అంగన్వాడీ వర్కర్లకు సంబంధించి ఏవైతే సంఘాల నాయకులు ఉన్నారో వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఎలాంటి నిర్బంధాలు విధించినప్పటికీ తాము సమ్మె నుంచి వెనక్కి తగ్గేది లేదు, సమ్మెను యథావిధిగా కొనసాగిస్తాం, ప్రభుత్వ నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని వాళ్ళంతా కూడా చాలా స్పష్టంగా తెలియజేయటం జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్మికులు వాళ్ళు కూడా ఆందోళన బాట పట్టారు. ఇప్పటికే అన్ని మున్సిపాలిటీల్లో కూడా పారిశుధ్యం క్షీణించిపోయినటువంటి పరిస్థితి, ఎక్కడ చెత్త అక్కడే ఉన్నటువంటి పరిస్థితి, చెత్త కూడా తీసేందుకు కార్మికులు రాకపోవటంతో అక్కడ ఉన్నటువంటి గృహ యజమానులు వాళ్ళు చెత్తను ఎక్కడ వేయాలో కూడా అర్థం కాక స్థానికంగా వీధుల వెంట చెత్త పేరుకుపోతున్నటువంటి నిల్వలతోటి చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఈ క్రమంలో కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రస్తుతం ఒక రకంగా చెప్పాలంటే అటు అంగన్వాడీ వర్కర్లు ఇటు మున్సిపల్ వర్కర్ల ఆందోళనలు ఉద్యమాలతోటి రాష్ట్రం అట్టుడికిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది రవీంద్ర. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ. అంగన్వాడీలు చేస్తున్నటువంటి ఉద్యమంపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమై ఎస్మా ప్రవేశపెట్టింది. ఇది ఇప్పుడు బ్రేకింగ్ న్యూస్. మరో బ్రేకింగ్తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ సిటీ 24/7.